అయినా పార్క్ వెళ్ళి కుర్చీ తీసుకురాకు. సరే. కూర్చోండి సార్. అయినా సార్ కొంతసేపు మాట్లాడతారంట, అందరూ నన్ను కూర్చోబెట్టు. సరే కూర్చోబెడుతున్నా, అందరు కూర్చోండి. అందరికి నమస్తే. నమస్తే సార్. మేము సహాయం బ్యాంక్ నుంచి వచ్చాము. మా తరపున ఇల్లు స్కీమ్ పట్టాలు మీరు మీ కాడ ఉన్న కాగితాలు మాకు ఇస్తే డాబా వాళ్ళకేమో 5 లక్షలు ఇవ్వబడుతుంది, రేగుల వాళ్ళకేమో 1 లక్ష ఇవ్వబడుతుంది. మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు మరి మీ చేతులు ఎత్తాల్సిందిగా కోరుచున్నాను. నేను తీసుకుంటా సార్. మరి తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటామంటేనే చేతులు ఎత్తారు కాబట్టి సంతకాలు పెట్టి మరి మీ నిర్ణయాన్ని మీరు తెలియపరచుకోవాల్సింది తెలుసు. మరి బ్యాంక్ బుక్ది బయటికి మరి మీరు సంతకాలు పెడతానని తీర్మానం తీసుకున్నారు కనుక మరి ఒకళ్ళు వచ్చి సంతకాలు పెట్టాల్సిందిగా చూద్దాం. లేచిరండి. తర్వాత మరి మీరు సంతకాలు పెట్టారు కనుక ఈ తర్వాత మీకు మా బ్యాంకు తరపున డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. వచ్చిన తర్వాత మరి మేము డబ్బులు తీర్చలేము అని మీరు అనకూడదు. మీ ప్రాణాలు తెగించైనా కానీ డబ్బులు తీర్చాల్సిందే. ఒక డబ్బులు కట్టకపోతే మీకు ఏదైతే ఉందో అది మేము సొంతం చేసుకోవడం జరిగింది. కాబట్టి మీరు ఖచ్చితంగా డబ్బులు కట్టాలి. కడతారా? కాబట్టి మీరు అన్ని ప్రూఫ్స్ నాకు ఇచ్చారు కాబట్టి మీరు మా బ్యాంక్ దగ్గరకు రావాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ మీ బ్యాంకులో డబ్బులు అమౌంట్ పడతాయి ఖచ్చితంగా. మీరు మా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు, మేము మీ దగ్గరకు రావాల్సిన అవసరం లేదు. మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. మళ్ళీ మేము కొన్ని ప్రాంతాలు తిరగాలి, ఈ విధంగా చెప్పాలి. కాబట్టి ఇంతటితో నా మాటలు ముగిస్తున్నా. అందరికీ నమస్కారాలు. పెట్టేసి ఎవరు? వస్తున్నా సార్. ఏం ప్రవీణ్, గుర్తున్నావా? ఎందుకు గుర్తులేదు సార్? ఏం గుర్తున్నావు? 4 సంవత్సరాల నుంచి తిరుగుతానే ఉన్నావు, ఇంటికి తాళం వేస్తుంది. ఎప్పుడు కడతావు? ఏం సంగతి? ఇది కాదులే సార్, రావాల్సిన చోట ఇంకా రాలేదు సార్. ఏం రాలేదు? ఈసారి మాటలు చెబితే కుదరదు. మీ ఇల్లుని కబ్జా చేయాల్సి వస్తుంది. సార్ అంత పని చేయొద్దులే సార్. తప్పట్లేదా? మరి 4 సంవత్సరాలు అవుతుంది. విషయమా? 1 సంవత్సరం అని అనుకోవచ్చు. 4 సంవత్సరాలు అంటే అది లేదు. నువ్వు ఈసారి మాటలు చెప్పినా కానీ నీకు అవకాశం లేదు. నాకు రావాల్సిన చోట ఇంకా రాలేదు సార్. జాగ్రత్త పడు. ఈసారి మటుకు మాటలు చెప్తే మటుకు కుదరదు సార్. నాకు ఒక 10 రోజులు సమయం ఇవ్వండి సార్, ఎలాగోలా తెచ్చి మీకు కట్టేస్తాను సార్. సరే 10 రోజుల తర్వాత మాటలు చెబితే కుదరదు. ఓకేనా? సరే సార్. సరేదా? ఎక్స్టెంట్ వెళ్దా ఒకళ్ళ దగ్గర. ఓకే, మరి గుర్తుపెట్టుకో. సరే సార్. అయ్యో దేవుడా, ఇంత తప్పు నేను ఎక్కడ భరించాలి, ఎక్కడ కట్టాలి దేవుడా? ఇంత తప్పు అక్కడనే కట్టాలంటే నాకు ఇబ్బంది దేవుడా. ఇంకా లేదు, నాకు చావే దిక్కు. అయ్యో దేవుడా, ఈ లోన్ అప్పుడు నేను ఎక్కడ తీరవాలి దేవుడా? 4-5 లక్షల అప్పు నేను ఎక్కడ తీరవాలి దేవుడా? ఇంత అప్పు నేను తీరవలేను దేవుడా. నిన్ను నమ్ముకుని నాకు న్యాయం చేయలేదు కదా దేవుడా. నాకు నీ మీద కూడా నమ్మకం కలగలేదు దేవుడా. నీ మీద కూడా నమ్మకం పోయింది దేవుడా. నాకు చావే దిక్కు దేవుడా. ఈ తాడుతో నేను చనిపోవాలని రాసి పెట్టుందేమో. ఈ ప్లేసులు చాలా బాగున్నాయి. మన పొలాలు ఇంకా దగ్గరలోనే కనపడే అనుకుంటా. మన పొలాలు వెళ్దాం.
ఈ ప్లేస్ చాలా బాగుంది. అయ్యో ఎవరో ఉరేసుకుంటున్నారుగా. ఎవరు ఏందన్నా ఉరేసుకుంటున్నా? ఈ తాడు ఏందన్నా? నువ్వేందన్నా? అసలు నా చావుకి నువ్వు ఎందుకు ఆపావన్నా? ఏమైందన్నా? దేవుడా, అసలు నువ్వు ఎందుకు అడ్డు తొలిగావన్నా? నాకు ఈ అప్పుల సమస్యలు నేను తీరలేక చచ్చిపోతున్నా అన్న. ఏం అప్పు చేసావు నన్ను? ఇంటి లోను డాక్టర్ ఇవన్నీ నేను కట్టలేకపోతున్నాను. నీ సమస్యలన్నీ నాకు ఎక్కువయ్యాయన్నా. నేను చచ్చిపోదాం. నేను నమ్ముకున్న దేవుడు కూడా నాకు న్యాయం చేయట్లేదన్నా. ఏ దేవుడు నమ్ముకున్నావు? యేసు ప్రభు దేవుడు అన్నా. నేను చర్చికి వెళ్తానన్నా, బాప్తీసం కూడా పొందానన్నా. అసలు అయ్యో దేవుడా, యేసు ప్రభుని అంటున్నావన్నా? మరి నువ్వు దేవుడు అప్పులు చేయమని చెప్పాడా నిన్ను? అవన్నీ నా సమస్యల వల్ల నాకు కొన్ని కారణాలు ఉన్నాయి. నా ఎన్ని కదన్నా తిడతావు ఏంటన్నా? కాబట్టి బాప్తీసం తీసుకున్నాను, దేవుడు నమ్ముకున్నా అన్నావు. బైబిల్ గ్రంథంలోనంట భక్తిహీనులు అప్పు చేసి తీర్చలేరంట. నువ్వు భక్తిహీనులోనే ఉన్నావు. రెండోది, అప్పు తీసుకున్నవాడు ఇచ్చిన వాడికి దాసుడగును అని ఉంది. కాబట్టి నువ్వు అప్పులు తీర్చకుండా చనిపోతే నువ్వు నరకానికి వెళ్ళేది, పరలోకం వెళ్ళవు. అందుకని అప్పులు తీర్చలేక చనిపోతావా అన్నా? ఏ అప్పులు ఉన్నాయి నీకు చెప్పు ఒకసారి. నా డాకరా లోనే 5 లక్షలు ఉందని నేను అక్కడ కట్టాలన్నా. నువ్వు నాకు ఎందుకు అడ్డు వచ్చావన్నా? నేను చచ్చిపోయావన్నే కదన్నా. ఎన్ని సమస్యలు నేను పడలేనన్నా. ఇంకా ఇంకేం అప్పులు ఉన్నాయి? ఇంకంతేనన్నా. నాకు నా జీవితం పెద్ద అప్పులు సమస్యలు అదేనన్నా, ఒక్కటేనన్నా. ఆ సమస్య వల్లే నేను చనిపోదాం. బ్యాంక్ వాడు ఏమంటున్నాడు నిన్ను? బ్యాంక్ ఇవ్వడు ఏందని ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతుందన్నా. వచ్చి ఈసారి మర్యాద కూడా ఉండదు అంటున్నాడన్నా. అంత బజారు పని నేను కానవసరం నాకు లేదన్నా. ఒక్కసారికి నేను చచ్చిపోతే నా తిప్పలన్నీ సరిపో ఒక్క దెబ్బనా. సరే, నేను ఒక సూత్రం చెప్తాను, మరి ఫాలో అవుతా. చెప్పన్నా. చనిపోవాల్సిన అవసరం లేదు. చెప్పన్నా. దాని వల్ల తీర్చలేక చనిపోతే నరకానికి వెళ్తావు. కాబట్టి అప్పులు అనేది ఈ సంవత్సరం కష్టపడు తీర్చుకో, వచ్చే సంవత్సరం కష్టపడు తీర్చుకో. 2-3 సంవత్సరాల్లో అప్పులు పోతాయి. పోయినాక ఇక మీదట నువ్వు ఎప్పుడు అప్పులు తీసుకోగలదు. క్రైస్తవుడు అనేవాడు అప్పులు తీసుకుంటే ఇలాంటి చావులు మరణాలే ఎదురవుతాయి. తీర్చలేక చచ్చిపోయి నరకానికి పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడైనా తెలివి తెచ్చుకో. దేవుణ్ణి అనగాక అన్యాయంగా. నువ్వు అప్పులు చేసి దేవుణ్ణి అనగాకు. కాబట్టి ఇప్పుడైనా అప్పులు జాగ్రత్తగా తీర్చు. అవునా? తప్పు చేసి సమస్యల వల్ల ఇలా ఉరేసుకునే వాళ్ళు కూడా నరకానికి వెళ్ళిపోతారన్నా. నాకు తెలియదన్నా. ఇకపై నేను దేవుడిని అవమానించనన్నా. నా కష్టపడి నా ఒంటి చేతి మీద నా చెమట ఊర్చి ఆ అప్పులు నేను కట్టేస్తానన్నా. ఇకపై నేను అప్పులు తీసుకొని తిప్పలు పడనన్నా. ఓకే, ఇప్పుడు ఈ స్కిట్ వల్ల నువ్వేం నేర్చుకున్నావు అన్నా? నాకు ముందు ఒక సామెత గుర్తొచ్చిందన్నా. ఏంటిది అది? అప్పులు ఇంకా చెయ్యను, తిప్పలు ఇంకా పడనన్నా. మా వీడియోలు చూస్తున్నందుకు మీ అందరికి వందనాలు. మా వీడియోలని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.